సమయం వచ్చినప్పుడు జర్మనీ భారత్కు సాయం నిలుపుదల చేసిన తీరు భారతదేశం ఆధిపత్యం విలువలను చూపించుకునేందుకు ఉపయోగపడింది. జర్మనీ చైనా వైపు మొగ్గు చూపింది అనడానికి నిదర్శనం కూడా రుజువైంది. జర్మనీ నుంచి భారత్కు యుద్ధ ట్యాంకర్లను, ఇంజన్లను సరఫరా చేయడానికి జర్మనీ స్పష్టంగా నిరాకరించింది. నిజానికి జర్మనీ ప్రపంచంలోనే యుద్ధ ట్యాంకులను, ఇంజన్లను సరఫరా చేసే 3వ అతిపెద్ద దేశంగా మారింది. భారతదేశం, అమెరికాతో సహా అన్ని దేశాలకు జర్మనీ నుంచి ఇవి సరఫరా అవుతాయి. ఇప్పటి వరకు ప్రధానంగా మన దేశం కూడా ఈ విషయంలో జర్మనీపై ఆధారపడి ఉంది. భారతదేశం తన రక్షణ కోసం ట్యాంకులలో ఉపయోగించే ఇంజన్లు జర్మనీకి చెందినవి మాత్రమే. కానీ జర్మనీ తన పట్టు నిదానంగా కోల్పోతోంది. భారతదేశం యొక్క ట్యాంకుల వినియోగాన్ని ఎత్తి చూపుతోంది. రాబోయే 4 సంవత్సరాలకు భారతదేశానికి ఇంజన్లు సరఫరా చేయడానికి జర్మనీ నిర్ద్వందంగా నిరాకరించింది. భారతదేశంలో ఈ ట్యాంకుల అవసరం ఉంది అని జర్మనీకి తెలుసు. ఆ ట్యాంకులకు ఉపయోగించే ఇంజన్లను ఇక జర్మనీ సరఫరా చేయదు. కాబట్టి భారతదేశం ఈ ట్యాంకులను తయారు చేయదు అని జర్మనీ అనుకుంది. కానీ ఆ ఆలోచనను భారత్ తిప్పికొట్టింది. అసలేం జరిగింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. జర్మనీ ఇలా మనకు దెబ్బ కొట్టడం ఇదేం మొదటిసారి కాదు. 2023 అక్టోబర్లో భారత్ తయారు చేసిన జొరావర్ లైట్ ట్యాంక్ కోసం జర్మనీ యొక్క ఇంజన్ను ఉపయోగించారని అనుకుంది. అందుకు కారణం జర్మనీ ఇంజన్లు బలంగా, శక్తివంతంగా ఉంటాయి. అయితే జర్మనీ భారత్కు ఆ ఇంజన్ల ఎగుమతిని ఆపేసింది. భారత్ ఈ ట్యాంకర్ల కోసం, ఆ ఇంజన్ల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి అమెరికాలోని కమిన్స్ కంపెనీ మనకు ఇంజన్స్ సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. అందువల్ల జొరావర్ టైమ్స్ ట్యాంకులను తయారు చేయడానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. దానికి తోడు జర్మనీ కూడా చాలా పటిష్టమైన సమాధానం ఇచ్చినట్టయింది. తాము ఇంజన్లను సరఫరా చేసినా చేయకపోయినా భారత్కు ఎటువంటి నష్టం కలగదని జర్మనీకి కూడా అర్థమైంది. ఇది జర్మనీకి ఒక చెంపదెబ్బలా మారింది. ఆ తర్వాత భారత్ 118 అర్జున్ ట్యాంక్ ప్రాజెక్ట్స్ను మొదలుపెట్టింది. వీటి వల్ల మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది. నిజానికి వీటికి కావాల్సిన ఇంజన్లను జర్మనీ భారత్కు సరఫరా చేయడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని ఇంజన్లను సరఫరా చేసిన తర్వాత జర్మనీ తన మాట తప్పింది. వచ్చే 4 సంవత్సరాల వరకు భారత్కు ఎటువంటి ఇంజన్లను సరఫరా చేయమని తేల్చి చెప్పేసింది. దానివల్ల అర్జున్ ట్యాంకులు సమయానికి అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ అందుకోసం 4 సంవత్సరాల కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు భారత్కి అర్జున్ ట్యాంకుల అవసరం చాలా ఉంది. ఇక అర్జున్ ట్యాంకుల విషయానికి వస్తే వీటిని ఎడారి ప్రాంతాల్లో వినియోగించడానికి తయారు చేశారు. సమయానుకూలంగా వీటిని తయారు చేయడం చాలా ఆవశ్యం. భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే చైనా అధునాతన యుద్ధ ట్యాంకర్లను మోహరించడం ప్రారంభించింది. ఈ సమయంలో భారత రక్షణ వ్యవస్థ ఆ ప్రాంతంలో ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనం అక్కడ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువ ట్యాంకులను తయారు చేసుకుని మోహరించి చైనాకు ధీటుగా నిలబడాలి. జర్మనీ మనకు ఇంజన్లను సరఫరా చేసినా చేయకపోయినా మొదట్లో కొన్ని ఇబ్బందులు మాత్రం భారత్ను చుట్టుముట్టాయి. అందుకోసం మనం ఎవ్వరి మీద, దేని మీద ఆధారపడకుండా మనకు మనమే ఇంజన్లను తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ అవకాశం కూడా ఇప్పుడు మనకొచ్చింది. డిఆర్డిఓ, ఎల్ఎన్టీ సంయుక్తంగా ఇండిజియస్ టెక్నాలజీ బేస్డ్ ఇంజన్లను తయారు చేస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఈ అర్జున ట్యాంకుల బాధ్యత కూడా ప్రభుత్వం అప్పగించింది. నిజానికి మనకు ఇలా సొంతంగా తయారు చేసే శక్తి ఉన్నా మనం అందుకోసం ఏ దేశం మీద అయితే ఆధారపడ్డామో ఆ దేశం మనకు సహాయాన్ని అందించడం ఆపేస్తే తప్ప మనకు కూడా మన శక్తి ఉందని తెలియడం లేదు. ఇప్పుడు జర్మనీ మనకు మొండి చేయి చూపించడం కూడా మంచిదే అయింది. దానివల్ల సొంతంగా మన ట్యాంకులను, ఇంజన్లను స్వయంగా తయారు చేసుకుంటున్నాం. మళ్ళీ భారతదేశం యొక్క డిఆర్డిఓ అమెరికాకు చెందిన కమిన్స్ కంపెనీ నుంచి ఇంజన్ కొనడానికి వాళ్లతో మాట్లాడడం కూడా ఒక అద్భుతమైన విషయం. భారతదేశం జొరావర్ రైట్ ట్యాంకుల కోసం అమెరికా కంపెనీ కమిన్స్ నుంచి అంతకు ముందు కూడా ఇంజన్లను కొనుగోలు చేసింది. కమిన్స్ ఇంజన్లు కూడా జర్మన్ ఇంజన్ల కన్నా తక్కువేం కాదు. భారతీయ కంపెనీలు ఈ ట్యాంకుల కోసం శక్తివంతమైన అధునాతన సాంకేతికత పరిశోధన జరిపి ఆ ఇంజన్లను సిద్ధం చేసేంత వరకు అమెరికా కంపెనీ కమిన్స్ మీద ఆధారపడి ఉండవలసిందే. అర్జున్ మార్క్ A1 ట్యాంక్లో ఈ అమెరికన్ కంపెనీ ఇంజన్లని ఉపయోగించారు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన దేశంలో తయారయ్యే ఇంజన్స్ని ఉపయోగించగలిగాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ఇంజన్ల తయారీ కోసం చాలా పరిశోధనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. నిజానికి అంతకుముందు భారతదేశం రష్యా వంటి దేశాల నుంచి ట్యాంకులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో 2400 T-72S ట్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ రష్యాచే అభివృద్ధి చేయబడ్డాయి, భారత్కు సరఫరా చేయబడినవి. కానీ ఇటీవల గత కొన్ని రోజులుగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా ట్యాంకులు ఉక్రెయిన్పై కాల్పులు జరుపుతున్నాయి. ఆ కాల్పుల్లో రష్యా ట్యాంకులు విఫలం అయ్యాయి. భారత్కి కూడా ఇప్పుడు ఈ ట్యాంకుల మీద విశ్వాసం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు భారత్ AI బేస్డ్ ట్యాంకులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఈ వార్తతో శత్రు దేశాలకు నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ పాత రష్యన్ ట్యాంకులు T-72ని పడగొట్టడానికి వాటి స్థానంలో ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్
FCVలను వినియోగించేలా చేస్తున్నాయి. వీటిలో ఇంజన్తో సహా అన్ని పరికరాలు అధునాతన సాంకేతికతగా ఉంటాయి. పైగా ఇవి మన దేశంలో తయారు చేసినవి. జర్మనీ ఇప్పుడు మన దేశం పట్ల చూపిస్తున్న ఉదాసీనత అటువైపుగా మనల్ని ఆలోచించేలా చేశాయి. ఇక భవిష్యత్తులో భారత్కి సహాయ నిరాకరణను ఏ దేశం కోరుకోదు. అందుకు కనీసం ధైర్యం కూడా చేయకుండా మన రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. అయితే జర్మనీ మనకు సరఫరాని నిలిపివేసిన ఇప్పటికీ ఇంజన్లో ఉపయోగించే కొన్ని పరికరాల కోసం మనం జర్మనీ మీదే ఆధారపడి ఉన్నాం. జర్మనీ మనకు ఇలా సరఫరా నిలిపివేసిన ఖచ్చితమైన కారణం కూడా చూపించలేదు. బహుశా ఇందులో చైనా హస్తం కూడా ఉండుండొచ్చు. జోహర్ లైట్స్ తయారీ ప్రారంభంలోనే మనకు జర్మనీ ఇలా మోసం చేయడం కూడా మంచిదే అయింది. లేదంటే మధ్యలో గనక ఇలా సరఫరా నిలిపివేస్తుంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. భారతదేశం ద్వారా తయారయ్యే AI కొత్త లైట్ ట్యాంక్ని చూస్తే భారతదేశం 77,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రారంభంలో సుమారుగా 1770 ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్ అంటే AI ఆధారిత ట్యాంకులు 2030 నాటికి తయారు చేయబడతాయి. రష్యా T-72 ట్యాంకులు పూర్తిగా వీటితో భర్తీ చేయొచ్చు. ఈ AI ఆధారిత ట్యాంకులను భారతదేశంలో యాంటీ డ్రోన్ సెక్యూరిటీ ద్వారా తయారు చేస్తారు. దానివల్ల ఏ డ్రోన్ని అయినా తేలిగ్గా గుర్తించి దానంతటా అదే నాశనం చేస్తుంది. దాని శక్తి సామర్థ్యాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీన్ని 3 దశల్లో అభివృద్ధి చేస్తారు. పూర్తి సాంకేతికతతో ఎందులోనూ తక్కువ కాకుండా ఇక మనం ఎప్పటికీ వెనక్కి చూడకుండా పూర్తిగా అధునాతనంగా తయారు చేయబడుతున్నాయి. జర్మనీ చేసిన ఒక ప్రకటన వల్ల ఇప్పుడు మన దేశం ప్రపంచం మొత్తం విస్తుపోయే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో కూడిన AI ట్యాంకులను రూపొందిస్తోంది. ఈ విషయంలో మాత్రం జర్మనీకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే మనం ఎప్పటికీ ఇతర దేశాల మీదే ఆధారపడేవాళ్ళం. మన సామర్థ్యాలను బయట పెట్టుకునే వాళ్ళం కాదు.